పరిశుద్ధ గ్రంథంలో కొన్ని నిర్మాణాలకి దేవాది దేవుడే వాటి మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రాముఖ్యంగా నోవాహు చేసిన వాడ, ప్రత్యక్ష గుడారం, సొలొమోను కట్టిన మందిరం కనబడుచున్నవి. ప్రత్యక్ష గుడారం కోసం నిర్గమకాండము 25, 26, 27 అధ్యాయాల్లో ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని దేవుడు మోషేతో చెప్తున్నాడు. 36, 37, 38 అధ్యాయాలలో ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తులు ఎలా నిర్మించారో దేవుని వాక్యం సెలవిస్తుంది. చాప్టర్స్ 25, 26, 27 మొత్తం కలిపి 98 వచనాలు వస్తాయి. చాప్టర్స్ 36, 37, 38 కలిపి 98 వర్సెస్ వస్తాయి. అంటే ప్రత్యక్ష గుడారం కోసం దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా నిర్మించడం జరిగింది. ఎందరైతే దేవుని మాటకు పూర్తి విధేయత చూపుతారో ప్రత్యక్ష గుడారంలోకి దేవుని మహిమ దిగి వచ్చినట్లు నీ జీవితంలో కూడా దేవుని మహిమ దిగి వస్తుంది. దేవుని మాటకి సంపూర్ణ విధేయత మనం చూపుదుముగా.